హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రజనీస్ డైరీ. ఈరోజు మన ఛానల్లో వరలక్ష్మి వ్రతానికి బ్యాక్ డ్రాప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఫ్రెండ్స్. ఈ బ్యాక్ డ్రాప్ స్టాండ్స్ని మనం షాప్స్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ పర్చేస్ చేయాలంటే 2 నుండి 3 వేల వరకు అవుతుందండి. అయితే ఇంట్లోనే మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో తక్కువ ఖర్చుతో అనేది ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం నేను 2 అంగుళాల పీవీసీ పైపులను 3 తీసుకున్నానండి. వీటిని 6 అడుగులు ఉండేలా 2 పైపులను, 4 అడుగులు ఉండేలా 4 పైపులను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. వీటిని నేను చాక్తోనే కట్ చేశాను, ఈజీగానే కట్ అయిపోయాయండి. ఈ పైప్స్ని అటాచ్ చేయడం కోసం నేను 4 ఎల్బెండ్లను తీసుకున్నానండి. మొదట నేను 6 అడుగుల పైప్కి ఒక ఎల్బెండ్ పెట్టుకుని దానికి 4 అడుగుల పైప్ని అటాచ్ చేశానండి. ఇప్పుడు దీనికి కూడా ఎల్బెండ్ తీసుకుని మళ్ళీ 6 అడుగుల పైప్ని అటాచ్ చేసుకున్నాను. మనం తయారు చేసుకున్న ఈ స్టాండ్ని నిలబెట్టడానికి నేను 2 బకెట్ల నిండా ఇలా ఇసుకని తీసుకున్నానండి. మనం తయారు చేసుకున్న ఈ స్టాండ్ని బకెట్లో పెట్టి కొంచెం ప్రెస్ చేస్తే అది చక్కగా నిలబడిపోతుందండి ఇలా. ఇప్పుడు మిగిలిన 4 అడుగుల పైపులను 3ని కలిపి ఎల్బెండ్ల సహాయంతో మరొక చిన్న స్టాండ్ తయారు చేసుకుంటున్నానండి. దీనిని కూడా మనం ఈ బకెట్లో పెట్టేయచ్చండి. ఇదిగోండి, మన స్టాండ్ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. 6 అడుగుల పైప్ స్టాండ్ పైనేమో ఒక కర్టెన్ వేసుకోవచ్చు, ఈ 4 అడుగుల పైప్ స్టాండ్ పైనేమో ఇంకో కర్టెన్ వేసుకోవచ్చండి. 2 లేయర్స్లో కనిపిస్తూ కలర్ఫుల్గా భలే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం నచ్చిన కలర్ శారీస్తో కానీ లేదా బ్యాక్ డ్రాప్ కర్టెన్స్ ఉంటాయి కదండి, వాటితో కానీ మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా కర్టెన్స్ వేసేసాక మనకు పెట్టిన బకెట్లు కూడా కవర్ అయిపోతాయండి, ఇంకా కనిపించవు బయటికి. చూడడానికి నీట్గా ఉంటుంది. ఇలా మనం పూలదండలతోనూ పూజ చేసేటప్పుడు అరటి చెట్లను కూడా తెచ్చుకుంటాం కదండి, అప్పుడు అరటి చెట్లను పెట్టుకుని ఇలా డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఇలా తయారు చేసుకోవడానికి నాకు 250 రూపాయలు మాత్రమే ఖర్చు అయ్యాయండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.